పిన్నెల్లి కేసులో రికార్డులు తారుమారయ్యాయని హైకోర్టులో పిన్నెల్లి తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. డీజీపీ పోలీసులు కలిసి రికార్డులు తారుమారు చేసినట్టుగా ఆరోపించారు. పిన్నెల్లిపై పెట్టిన కేసులో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. కౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి కుట్ర జరుగుతోందని వెల్లడించారు. పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం అందించారని, రికార్డులు పరిశీలించాలని కోర్టుకు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. పిన్నెల్లి న్యాయవాదుల విజ్ఞప్తితో హైకోర్టు రికార్డులు పరిశీలించింది. ఈ సందర్భంగా పిన్నెల్లిపై మోపిన అదనపు 3 కేసులు మే 23న నమోదు చేశారని కోర్టుకు న్యాయవాదులు వివరించారు. ఈ కేసులపై మే 24నే స్థానిక మెజిస్ట్రేట్కు తెలియపరిచినట్టుగా రికార్డులో ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదొక తప్పుడు సంప్రదాయమని హైకోర్టుకు పిన్నెల్లి న్యాయవాదులు విన్నపించారు. అటు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్పై తీర్పు ఇవాళ్టికి రిజర్వ్ అయింది. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును ఇవాళ్టికి రిజర్వ్ చేసింది.